హలో ఎవ్రీవన్, లాజికల్ రీజనింగ్లో మొత్తం 22 టాపిక్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ క్యూబ్స్ అండ్ డైసెస్ అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఆ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిలో ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలా 95% క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేయొచ్చు. సో వాటికి సంబంధించిన టిప్స్ ట్రిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో డైరెక్షన్ అండ్ సెన్సర్స్ ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ టాపిక్ క్వశ్చన్స్ మెయిన్గా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో నేను ఈ వీడియోలో టిప్స్ ట్రిక్స్ ఎలాంటివి ఫాలో అయితే ఆ క్వశ్చన్స్ని ఈజీగా యాక్యురేట్గా కన్ఫ్యూజ్ లేకుండా ఎగ్జాక్ట్ ఆన్సర్స్ సాల్వ్ చేయొచ్చు, వాటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో ఈ టాపిక్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఆ కాన్సెప్ట్స్ బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మోడల్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా మనకి చాలా వరకు తెలిసిన కాన్సెప్ట్సే బేసిక్ కాన్సెప్ట్స్ ఈ డైరెక్షన్ అండ్ సెన్స్లో. వాటి గురించి ఇంకొకసారి రిపీట్ చేస్తాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇది కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఎప్పుడు కూడా అప్పర్ డైరెక్షన్ నార్త్ డైరెక్షన్, సో డౌన్ సైడ్ ఉండే డైరెక్షన్ సౌత్ డైరెక్షన్, రైట్ సైడ్ ఉండేది ఈస్ట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉండేది వెస్ట్. సో ఆ 4 డైరెక్షన్సే కాకుండా ఇంకో 4 డైరెక్షన్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. సో ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అని చెప్పాను కదా. సో నార్త్కి ఈస్ట్కి మధ్య ఉండే డైరెక్షన్ సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్, అండ్ సౌత్కి ఈస్ట్కి మధ్య ఉండే డైరెక్షన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్, అగైన్ సౌత్కి వెస్ట్కి మధ్య ఉండే డైరెక్షన్ సౌత్ వెస్ట్ డైరెక్షన్, నార్త్కి వెస్ట్కి ఉండే మధ్య డైరెక్షన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో వీటిని నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అంటాం. అంతేకాని వెస్ట్ నార్త్, వెస్ట్ సౌత్, ఈస్ట్ సౌత్, ఈస్ట్ నార్త్ అని మాత్రం మనం ఓన్లీ నార్త్ సౌత్తోనే నేమింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 8 డైరెక్షన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి మనకి ఇది కూడా తెలుసు, సన్ రైజెస్ ఇన్ ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ వెస్ట్. సో ఈస్ట్ సైడ్ సన్ అనేది రైజ్ అవుతుంది మనందరికి తెలుసు, అండ్ వెస్ట్ సైడ్ సన్ అనేది సెట్ అవుతుంది. సో ఇది కూడా కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ యాంగిల్స్ బిట్వీన్ డైరెక్షన్. ఇది కూడా మనకు తెలిసే. సో జనరల్గా నార్త్కి ఈస్ట్కి 90 degrees ఉంటుంది యాంగిల్, ఈస్ట్కి సౌత్కి మధ్య రెండు డైరెక్షన్స్ మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది, అండ్ వెస్ట్కి సౌత్కి మధ్య 90 degrees ఉంటుంది, నార్త్కి వెస్ట్కి మధ్య 90 degrees ఉంటుంది. సో ఇవే కాకుండా మనకి ఇంకా మొత్తం 8 డైరెక్షన్స్ ఉన్నాయని చెప్పాం కదా, నార్త్ ఈస్ట్, ఈస్ట్ సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, ఇవి కూడా. సో నార్త్కి నార్త్ ఈస్ట్కి మధ్య 45 degrees ఉంటుంది యాంగిల్, నార్త్ ఈస్ట్కి మధ్య అగైన్ 45 degrees, ఈస్ట్కి సౌత్ ఈస్ట్కి మధ్య 45 degrees, సౌత్ ఈస్ట్కి సౌత్కి మధ్య 45 degrees. అలా ఈ యాంగిల్స్ అన్నిటికీ మధ్య 45 degrees యాంగిల్ అనేది ఉంటుంది. అండ్ ఈ మొత్తం యాంగిల్ వచ్చేసరికి 360 degrees యాంగిల్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది కదా, ఇది వచ్చేసరికి 180 degrees యాంగిల్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకు ముందే తెలుసు, బట్ జస్ట్ ఒకసారి ఇది మొత్తం వచ్చేసరికి 360 degrees ఉంటుంది యాంగిల్. సో ఇలా ఉంటే 45 degrees ఉంటుంది యాంగిల్, ఇలా ఉంటే 90 degrees ఉంటుంది యాంగిల్. సో ఈ యాంగిల్స్ని కూడా మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి కొన్నిసార్లు సమ్స్లో యాంగిల్ మెన్షన్ చేయకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడుగుతారు, ఇఫ్ ఐఆమ్ ఫేసింగ్ ఇన్ నార్త్ సైడ్ డైరెక్షన్. సో నార్త్ అంటే ఎటు? సో ఇది నార్త్ కదా, సో నేను ఇప్పుడు నార్త్ వైపు ఫేస్ చేస్తున్నాను అంటే నేను ఇలా నుంచున్నా, నార్త్ వైపు ఇలా నుంచున్నా, నేను నార్త్ వైపు ఫేస్ చేస్తున్నాను. దెన్ ఇప్పుడు నువ్వు లెఫ్ట్ టర్న్ చేయాలి అని అడుగుతారు. సో లెఫ్ట్ టర్న్ చేయాలి అని అడుగుతారు కానీ ఎంత యాంగిలో కొన్నిసార్లు మెన్షన్ చేయరు. సో అలా యాంగిల్ కనుక మెన్షన్ చేయకపోతే మనం 90 degreesగా దాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎమ్ ఫేసింగ్ నార్త్ సైడ్ డైరెక్షన్, సో ఐ వాంట్ టు టర్న్ రైట్ సైడ్. సో రైట్ అంటే ఇది కదా, సో ఇలా టర్న్ అవ్వాలనుకుంటున్నా. సో రైట్ సైడ్ ఇలా టర్న్ అయ్యాను, బై 90 degrees యాంగిల్తో టర్న్ అయ్యాను. సో అలా మనకి యాంగిల్ ఇవ్వకపోతే 90 degrees డిఫాల్ట్గా మనం టర్న్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సౌత్ సైడ్ ఫేస్ అయ్యాను, ఇఫ్ ఐఎమ్ ఫేసింగ్ ఆన్ సౌత్ సైడ్ ఐ వాంట్ టు గో రైట్ సైడ్ అని అడుగుతారు. ఇప్పుడు నా ఫేసింగ్ సౌత్ సైడ్ ఉంది కదా, సో యాక్చువల్లీ సౌత్ సైడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ అంటే ఇటు, సో నార్త్ సైడ్కి ఆపోజిట్ ఉంటుంది. సో ఇక్కడ నాకు యాంగిల్ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను 90 degrees టర్న్ అయ్యాను. సో అలా మనకి క్వశ్చన్స్లో
యాంగిల్ మెన్షన్ చేస్తే డిఫాల్ట్గా మనం 90 degrees టర్న్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా క్వశ్చన్స్లో నేను నార్త్ సైడ్ ఫేస్ అయ్యాను, టర్న్ రైట్ సైడ్ అని అడుగుతారు, లేదా టర్న్ లెఫ్ట్ సైడ్ అడుగుతారు. సో ఇలా టర్న్ అవుతున్నప్పుడు వాళ్ళు యాంగిల్ మెన్షన్ చేయరు కొన్ని క్వశ్చన్స్లో. అలా యాంగిల్ మెన్షన్ చెప్తే మనం 90 degrees డిఫాల్ట్గా టర్న్ అవ్వాలి. యాంగిల్ మెన్షన్ చేస్తే ఓకే, ఆ యాంగిల్తోనే మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ ఫేసింగ్ నార్త్ సైడ్, నేను నార్త్ వైపు ఫేస్ అయ్యాను, సో టర్న్ బై సమ్ 90 degrees అని అడుగుతారు. సో అలా యాంగిల్ మెన్షన్ చేస్తే ఓకే, మెన్షన్ చేయకపోతే మనం 90 degrees డిఫాల్ట్గా టర్న్ అవ్వాలి. అది మనం క్వశ్చన్స్ చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. వచ్చే వీడియోస్లో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫిఫ్త్ కాన్సెప్ట్ వచ్చేసరికి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఏది క్లాక్ వైజ్, ఏది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని అడుగుతారు. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ మనకి జనరల్గా క్లాక్ ఐడియా ఉంది కదా, 12. సో క్లాక్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఇలా టర్న్ అవుతుంది కదా, సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలా కాకుండా రివర్స్లో టర్న్ అయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మనం ఈ ఫింగర్ పెట్టుకొని ఇలా చూస్తే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, అలా కాకుండా ఇలా రివర్స్లో వస్తే అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో అసలు క్లాక్ వైజ్ అంటేనే మూవింగ్ టువర్డ్స్ రైట్ అని, యాంటీ క్లాక్ వైజ్ అంటే మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్ అని. సో మూవింగ్ టువర్డ్స్ రైట్ కదా, సో ఇది క్లాక్ వైజ్. మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్ అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి టర్నింగ్ లెఫ్ట్ అండ్ రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్లో ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ టిప్ ఒక్కటి ఫాలో అయితే చాలా క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో కొన్ని క్వశ్చన్స్లో సౌత్ ఫేస్ అయి ఉంటారు, టర్న్ రైట్ సైడ్ అంటారు. సో సౌత్ నుంచి రైట్ అంటే ఎటు వెళ్ళాలో తెలియదు. సో ఈ టిప్స్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ టర్నింగ్ లెఫ్ట్ అండ్ రైట్. ఫస్ట్ ఇది చూద్దాం. సో వెన్ ఏ పర్సన్ ఈజ్ ఫేసింగ్ నార్త్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్త్ వైపు ఫేస్ అయ్యాను. సో మనకేం తెలుసు, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అని తెలుసు కదా. ఇప్పుడు నేను నార్త్ వైపు ఫేస్ అయ్యాను అంటే నేను ఇలా ఫేస్ అయి ఉన్నాను కదా. సో ఇలా ఫేస్ అయి ఉంటే నా లెఫ్ట్ ఏముంటుంది, నా రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది. సో ఇలా నార్త్ ఫేస్ అయ్యాము అంటే ఇది రైట్, ఇది లెఫ్ట్ కదా, నార్త్కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కదా. సో నేను నార్త్ సైడ్ ఫేస్ అయ్యాను అంటే నా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇది ఉంటుంది, నా రైట్ సైడ్ వచ్చేసరికి ఇది ఉంటుంది. ఎగ్జాక్ట్గా నార్త్కి ఆపోజిట్ సౌత్. సో ఇక్కడ చూడండి, వెన్ ఏ పర్సన్ ఈజ్ ఫేసింగ్ సౌత్, హిస్ లెఫ్ట్ సైడ్ ఏంటి, రైట్ సైడ్ ఏంటి. సో వెన్ ఏ పర్సన్ ఈజ్ ఫేసింగ్ సౌత్, సౌత్ సైడ్ అంటే ఇది సౌత్ కదా, సో సౌత్ అంటే ఇది కదా, సో సౌత్ సైడ్ ఇది. ఇప్పుడు నార్త్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సౌత్ అంటే సౌత్, ఇతని లెఫ్ట్ సైడ్ ఇది, ఇతని రైట్ సైడ్ ఇది. సో నార్త్కి రైట్ ఇది ఉన్నప్పుడు సౌత్కి రైట్ ఇది ఉంటుంది. సో రెండు ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నార్త్ గుర్తుపెట్టుకుంటే సౌత్ ఈజీగా వస్తుంది. సో నార్త్ ఏముంది, మన డైరెక్షన్స్లో రైట్ సైడే, ఇక్కడ కూడా రైట్ సైడే ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్గా నార్త్కి ఆపోజిట్గా ఉండేదే సౌత్ సైడ్. ఏం లేదు, ఈ నార్త్ని ఇలా ఫ్లిప్ చేసామనుకోండి, ఆ డైరెక్షన్ ఏదైతే వస్తుందో అదే సౌత్ సైడ్కి ఉన్న డైరెక్షన్. ఇక్కడ వెన్ ఏ పర్సన్ ఈజ్ ఫేసింగ్ ఈస్ట్ అన్నారు. సో ఈస్ట్ అంటే ఎటువైపు, ఇటు సైడ్ కదా. సో ఒక పర్సన్ ఇలా ఈస్ట్ వైపు ఫేస్ అయి ఉంటే అతని లెఫ్ట్ ఏముంటుంది, అతని రైట్ ఏముంటుంది. సో అతని లెఫ్ట్ ఇది ఉంటుంది, అతని రైట్ ఇది ఉంటుంది. మనం ఇమాజిన్ చేసుకుంటే ఒకవేళ మనమే ఇలా ఈ సైడ్ నుంచొని ఉంటే మన లెఫ్ట్ ఇదే అవుతుంది, మన రైట్ కూడా ఇదే అవుతుంది కదా. సో ఈస్ట్కి ఆపోజిటే వెస్ట్. వెన్ ఏ పర్సన్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్, వెస్ట్ సైడ్ అంటే ఇది కదా, ఇది వెస్ట్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ వెస్ట్ వచ్చినప్పుడు ఇది వచ్చేసరికి ఇతని రైట్ అవుతుంది, ఇది వచ్చేసరికి ఇతని లెఫ్ట్. సో ఈస్ట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిటే వెస్ట్. ఇక్కడ లెఫ్ట్ ఉంటే ఇక్కడ రైట్, ఇక్కడ రైట్ ఉంటే ఇక్కడ లెఫ్ట్. సో ఈ టర్నింగ్ లెఫ్ట్ రైట్ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవే క్వశ్చన్స్లో మనం కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్. ఈ 4 టర్న్స్ కనుక అంటే ఒక పర్సన్ సౌత్ ఉంటే అతని లెఫ్ట్ ఎలా ఉంటుంది, రైట్ ఎలా ఉంటుంది. ఒక పర్సన్ నార్త్ ఉంటే అతని లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి. ఒక పర్సన్ ఈస్ట్ వైపు డైరెక్షన్లో ఉంటే అతని లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి. ఒక పర్సన్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటే అతని లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి. సో ఈ 4 కూడా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా సమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పైథాగరస్ థీరం. సో ఇది అందరికీ తెలిసింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది అండ్ ఇక్కడ 90 degrees ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ,
సో ఇది బి, ఇది సి అనుకుంటే పైథాగరస్ థీరం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇది మనకి సమ్స్లో వస్తుంది. క్వశ్చన్స్లో ఒక ఈ లెంత్ ఎంత అలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ఇంకా చూస్తే ఈజీగా అర్థమవుతాయి. సో పైథాగరస్ థీరం, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే మనం ఈ స్టేట్మెంట్ ద్వారా ఈజీగా కూడా సమ్ సాల్వ్ చేయొచ్చు. సో కొన్నిసార్లు డిస్టెన్స్ ఎంత అని అడుగుతారు కదా, అప్పుడు ఈ పైథాగరస్ థీరం ఇది మనకు ఉపయోగపడుతుంది. వీటితో పాటు స్క్వేర్ లేదా రెక్టాంగిల్, ట్రయాంగిల్, ఈ ఫిగర్స్ మీద కూడా డిస్టెన్స్ ఎంత అని అడుగుతారు. జస్ట్ మనకి స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్, రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. సో అవి గుర్తుంటే చాలు, సమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి షాడో సమ్స్. అంటే ఏం లేదు, సన్ రైజ్ ఉన్నప్పుడు షాడో ఎటువైపు ఉంటుంది, సన్ సెట్ ఉన్నప్పుడు షాడో ఎటువైపు ఉంటుంది. అండ్ మనకి డైరెక్షన్స్ తెలుసు కదా, అప్ సైడ్ ఉండేది నార్త్, డౌన్ సైడ్ ఉండేది సౌత్, రైట్ సైడ్ ఉండేది ఈస్ట్, లెఫ్ట్ సైడ్ ఉండేది వెస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ఇది కూడా మనకు తెలుసు. కానీ ఎగ్జాక్ట్గా 12 noon అప్పుడు సన్ ఎక్కడ ఉంటుంది అంటే నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. సో 12 noon ఉన్నప్పుడు మనకి షాడో అనేది పడదు. సో డ్యూరింగ్ సన్ రైజ్ ఇన్ ద మార్నింగ్ ద షాడో ఇస్ టువర్డ్స్ ద వెస్ట్ సైడ్. సో మార్నింగ్ ఉన్నప్పుడు షాడో వెస్ట్ సైడ్ పడుతుంది. డ్యూరింగ్ సన్ సెట్ ఇన్ ద ఈవినింగ్ ద షాడో వుడ్ బి ఇన్ ద ఈస్ట్ సైడ్. సన్ సెట్ ఇక్కడ వెస్ట్ సైడ్ అవుతుంది కాబట్టి షాడో ఈస్ట్ సైడ్ పడుతుంది. కానీ 12 noon అప్పుడు మాత్రం మనకి షాడో అనేది ఏమీ ఉండదు. సో ఈ కాన్సెప్ట్ కూడా, అంటే షాడో మార్నింగ్ ఉంటే ఎటువైపు పడుతుంది, ఈవినింగ్ ఎటువైపు ఉంటుంది, ఈ కాన్సెప్ట్ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ 9th కాన్సెప్ట్, నువ్వు నార్త్ సైడ్ ఫేస్ అయి ఉంటే సన్ రైజ్ ఉన్నప్పుడు నీ షాడో ఎటువైపు పడుతుంది, సన్ సెట్ ఉన్నప్పుడు నీ షాడో ఎటువైపు పడుతుంది. అండ్ నువ్వు సౌత్ సైడ్ ఫేస్ అయి ఉంటే సన్ రైజ్ అప్పుడు నీ షాడో ఎటువైపు పడుతుంది, సన్ సెట్ ఉన్నప్పుడు నీ షాడో ఎటువైపు పడుతుంది. సో ఈ కాన్సెప్ట్స్ కూడా ఇంపార్టెంట్. నార్త్ అంటే ఏంటి, ఇది నార్త్ సైడ్ ఫేసింగ్ కదా. సో నేను నార్త్ సైడ్ ఉన్నప్పుడు సన్ రైజ్ ఉన్నప్పుడు నీ షాడో ఎటువైపు పడుతుంది. సో సన్ రైజ్ ఈస్ట్ వైపు కదా సన్ రైజ్ అవుతుంది. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఈస్ట్ సైడ్ సన్ రైజ్ అవుతుంది. ఈస్ట్ సైడ్ సన్ రైజ్ అయినప్పుడు వెస్ట్ సైడ్ షాడో పడుతుంది కదా, ఇక్కడ తెలుసుకున్నాం కదా అదే. సో అలానే ఇప్పుడు నార్త్ సైడ్ ఫేస్ అయినప్పుడు సన్ రైజ్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ షాడో పడుతుంది, అంటే ఇట్ సైడ్ షాడో పడుతుంది. సన్ సెట్ అయినప్పుడు రైట్ సైడ్ షాడో పడుతుంది, అంటే ఇట్ సైడ్ షాడో పడుతుంది. సో అలానే నువ్వు సౌత్ సైడ్ ఫేస్ అయి ఉంటే, అంటే ఇది కదా సౌత్ సైడ్ ఫేస్ ఉంటే సన్ రైజ్ అయినప్పుడు రైట్ సైడ్ షాడో పడుతుంది. సన్ సెట్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ షాడో పడుతుంది. సో నార్త్ ఫేస్ అయినప్పుడు నీ రైట్ ఇది, నీ లెఫ్ట్ ఇది. సౌత్ ఫేస్ అయినప్పుడు నీ లెఫ్ట్ ఇది, రైట్ ఇది, రెండు ఆపోజిట్గా ఉంటాయి. ఇందాక ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సౌత్ సైడ్ ఫేస్ అయినప్పుడు ఇది సౌత్ సైడ్, సన్ రైజ్ ఉన్నప్పుడు నీ షాడో రైట్ సైడ్ పడుతుంది, సన్ సెట్ ఉన్నప్పుడు నీ షాడో లెఫ్ట్ సైడ్ పడుతుంది. ఈ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, మన సౌత్ ఫేస్ అయితే మన లెఫ్ట్ ఏంటి, సౌత్ ఫేస్ అయితే మన రైట్ ఏంటి, పైథాగరస్ థీరం, అండ్ షాడో ఎలా ఎటువైపు పడుతుంది, ఎలా ఎటువైపు ఫేస్ అయితే ఎక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎలా షాడో పడుతుంది, ఈ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా, కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్స్ కూడా. ఇవి కొంచెం బాగా మనకి కనుక గుర్తుంటే ఈజీగా 100% యాక్యురేట్గా మనం ఈ డైరెక్షన్ అండ్ సెన్సెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. సో ఈ కాన్సెప్ట్స్ తెలిస్తేనే ఆ క్వశ్చన్స్ని, ఈ కాన్సెప్ట్స్లో ఉన్న రిలేటెడ్ టిప్స్ ద్వారానే ఆ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.